జనసేన అభ్యర్థి ఎవరైతే జనసేన రెండే రెండు చోట్ల పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది, కాకినాడ, మచిలీపట్నం. అందులో కాకినాడ నుంచి చేస్తున్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తను టీ టైం సంస్థ అధినేత కూడా. అతను ఇంతకుముందు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని, అదంతా వదిలేసి జనసేన కోసం వచ్చారు, ఇదంతా ప్రచారం జరిగింది. అయితే తన ఎన్నికల అఫిడవిట్లో తను ఇంటర్మీడియట్ అని పేర్కోవడం, దాంతోపాటుగా అతనికి సంబంధించి మీడియాలో ఇప్పుడు ఎన్టీవీ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చే ముందు తంగెల ఉదయ్ శ్రీనివాస్ అతను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ కమ్యూనికేషన్ అని ప్రచారం జరిగింది. హైదరాబాద్లోని టీఆర్ఆర్ కాలేజీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత వాటికి రాజీనామా చేసి దుబాయ్లో వ్యాపారం చేశారని ప్రచారం సాగింది. ఒక రకంగా ఆయనే ఈ ప్రచారం చేసుకున్న ప్రచారం ఉంది. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హత ఇంటర్ అని నమోదు చేయడంతో ఇప్పుడు అసలు వివాదం మొదలైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంటే కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి టీ టైం తంగెల ఉదయ్ శ్రీనివాస్ మీద దుబాయ్లో లుకౌట్ నోటీసులు అంటూ ఎన్టీవీ ఏప్రిల్ 27న బ్రేకింగ్ వేస్తే దానికి అనుగుణంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న కథనం. ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హత ఇంటర్గా పేర్కొనడంతో అసలు వివాదం రాజుకుంది. ఇంటర్ చదివిన వ్యక్తికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది? అందులోనూ చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశంలో పెట్రోల్ బంకుల ఉద్యోగాలు వంటి చిన్న ఉద్యోగాలే తప్ప పెద్ద ఉన్నత ఉద్యోగాలు అసాధ్యమని చర్చ సాగుతోంది. ఒక్కొక్కటిగా ఆయన నేర చరిత్ర వెలుగులోకి వస్తుంది. అందులో వాటిని ఒకసారి పరిశీలిస్తే కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్కి సంబంధించి ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, ఇంటర్ చదివిన వ్యక్తి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం ఏంటి, ఆ ఉద్యోగంతో కోర్టు సంపాదించడం ఏంటి, దీంతో ఆయన అక్రమాల చట్టా వెలుగులోకి వస్తుంది. వాస్తవానికి దుబాయ్లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేదని క్రికెట్ బుకింగ్ నిర్వహించేవాడని పేర్కొంటున్నారు. అక్కడ వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన తంగెల ఉదయ్ శ్రీనివాస్ మీద దుబాయ్ ప్రభుత్వం 2015 మార్చిలో కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీస్ ఇచ్చారన్న దానికి సంబంధించి కేసు వివరాలు, ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుని దుబాయ్లోనే తాను కోర్టు సంపాదించానని బిల్డప్ ఇస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులను ఆరోపిస్తున్నారు. అంతేకాదండి, మన ఉదయ్ శ్రీనివాస్ పైన స్వదేశంలోనే అనేక అవినీతి ఆరోపణలు వెలువెత్తున్నాయి. 2 పాన్ కార్డులు తీసుకుని వివిధ కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడని ఆరోపణ ఉంది. భూ కబ్జా కేసులు కూడా ఉన్నట్టు ఆధారాలు దొరికినాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందులో 2 కోణాలు. ఉదయ్ శ్రీనివాస్ దానికి ఆన్సర్ చెప్పాలా, ఇది కావాలని చేస్తున్న ఆరోపణ అయ్యన్నా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పిఠాపురంలో స్వయంగా పవన్ కళ్యాణే పోటీ చేస్తుండడం, భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండటం, అందులో జన సైనికులందరూ అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండటంతో అతను గెలిచే అవకాశాలు పెరిగి అక్కడ వైసీపీ ఓడుతుందన్నటువంటి భయంతో ప్రచారం చేస్తుండొచ్చు. ఇందులో నిజంగా తన చదువు ఏంటి, తన ఉద్యోగం ఏంటి, ఈ కేసు నిజమా కాదా అన్నటువంటిది ఉదయ్ శ్రీనివాస్ వివరణిస్తే బాగుంటుంది.